అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారనే సమాచారం మేరకు ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ అండ్ ఇన్స్పెక్టర్ మంచిర్యాల బన్సీలాల్ అండ్ ఎస్ఐ సనత్ రెడ్డి అండ్ వారి టీము మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో చెకింగ్ చేస్తుండగా ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా దొరికినారు. దాంట్లో ముగ్గురు వ్యక్తులు, ఒకతను బుక్యా సారయ్య అలియాస్ సాయి, రెండో అతను అల్మేకర్ శ్యాము అలియాస్ మేస్త్రి, హమాలీవాడకు చెందిన వెంకటేష్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీరితో పాటు షేక్ రిజ్వాన్ బలార్షాకు చెందిన వ్యక్తి ఉన్నారు. వీరి దగ్గర 1100 గ్రాముల గంజాయి 2 ప్యాకెట్లను పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ ఏంటంటే ఈ బుక్యా సారయ్య, శ్యామ్, వెంకటేష్ వీళ్ళతో పాటు గోదావరి కనిలో ఉంటాడు అతను ప్రేమ్. వీళ్ళు నలుగురు గతంలో గంజాయికి తాగడంతో పాటు గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నారు. వీళ్ళు బలార్షా, మహారాష్ట్రలోని బలార్షా, చంద్రాపూర్ లాంటి ప్లేస్లలో ట్రైన్లలో వెళ్ళడము, అక్కడ అందుబాటులో ఉంటే అక్కడ గతంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకు దాదాపు ఒక ప్యాకెట్ 20 గ్రాముల ప్యాకెట్ని 200 రూపాయలకు అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ విధంగా పరిచయమైన వ్యక్తి రిజ్వాన్. ఇతను బలార్షాకు చెందినవాడు. ఇతను 2-3 రోజుల క్రితం మాకు మాల అవసరం ఉంది, మీరు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తే 2 ప్యాకెట్లు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వీళ్ళకు 8,000 రూపాయలకు 1/2 కేజీ, దాంట్లో ఆల్రెడీ 4,000 అంతకుముందే పే చేసినారు. ఈరోజు రైల్వే స్టేషన్లో 4,000 పే చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు వారి టీం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రేమ్కు ఇవ్వడం కోసం ఇంకొక ప్యాకెట్ ఉంది, అది కూడా ఇప్పుడు సీజ్ చేసినాము. ఈ కేసులో ప్రేమ్ గోదావరికి చెందినవాడు పరారీలో ఉన్నాడు. ఇందులో మేస్త్రి అనే అతను పాత నేరస్తుడు. మిగతా వీళ్ళ మీద సాయి మీద ఉందా కేసు? లేదు కదా, ఓకే. వెంకటేష్, సాయి మీద లేదు, కానీ వీళ్ళు గతం నుంచి కూడా అమ్ముతూనే ఉన్నారు. మేస్త్రి మీద చాలా కేసులు, దాదాపు 10-15 కేసులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పటికే సిపి రామగుండం శ్రీనివాస్ ఐపీఎస్ సారు ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా, మా డీజీపీ గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా దానిపైన 0 టాలరెన్స్ ఉంటుంది. పర్టికులర్గా మంచిర్యాల జిల్లాలో మేము అబ్జర్వ్ చేస్తే కనిపించేది గాంజాయి వాడకం ఎక్కువ ఉంది. దీంట్లో కూడా మన దగ్గర పండియడం కానీ, మన దగ్గరకు ఎక్కువ చేయడం ఉత్పత్తి కానీ తక్కువ ఉంది. మన దగ్గర మెయిన్ బలార్షా, చంద్రాపూర్ లాంటి అండ్ ఖమ్మం అండ్ విశాఖపట్నం మనకు ట్రైన్ కనెక్టివిటీ ఉంది కాబట్టి వీళ్ళు ట్రైన్ ద్వారా వెళ్ళడము, కొద్ది మోతాదులో 1 కేజీ 2 కేజీ తీసుకొని రావడము, ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి అమ్మడం జరుగుతుంది. రీసెంట్గా మనము 300 మందికి సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేసినాం పాత నేరస్తుల పైన. ఇంకొక 300 మంది మా రాడార్లో ఉన్నారు, వాళ్ళు అనుమానితంగా గాంజాయి తాగుతురనే సమాచారం ఉంది. వాళ్ళందరిపైన కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే టాస్క్ ఫోర్స్ అండ్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీము ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 35 మంది వీళ్ళతోటి కొన్నవాళ్ళు, సేవించే వాళ్ళు ఉన్నారు. 35 మందిని కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. పోలీసు ఇది సామాజికమైన నేరం. పోలీసు ప్రభుత్వం ఒక్కరే చేస్తే సక్సెస్ కావడం అనేది కొంతవరకే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో మీ పిల్లవాడు కానీ, మీ బంధువులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ, మీ స్నేహితుడు కానీ ఎవరైనా గాంజా లాంటి మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్టు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి. మీరే సమాచారం ఇచ్చినట్లయితే
వాళ్ళ మీద క్రిమినల్ కేసు లేకుండా మనకు మంచిర్యాలలో డీఅడిక్షన్ సెంటర్ ఉంది. మంచి ప్రఖ్యాతిగాంచిన మంచి అనుభవం ఉన్న సైకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళు డీఅడిక్షన్కి సంబంధించి వాళ్ళని ఆ మహమ్మారి నుంచి బయటపడడం కోసము వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారు. మేము కూడా సహకరిస్తాం. మీ బంధువులు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ మా వాడు ఇలా అలవాటు పడ్డాడు వానికి సహకరించండి అంటే ఎట్టి పరిస్థితుల మీద వాళ్ళ మీద మేము క్రిమినల్ కేసు పెట్టాం. కేవలము వాళ్ళని సంస్కరించడమే మా బాధ్యత, వాళ్ళని శిక్షించడం కాదు. కాబట్టి చాలామంది ఏంటంటే దగ్గర వాళ్ళు ఉన్నట్లయితే పోలీసుకి చెప్తే ఎమ్మటే మావాడి మీద క్రిమినల్ కేసు అవుతుంది, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఎక్కువ ఐటీఐ చదివే పిల్లలు ఉన్నారు, పాలిటెక్నిక్ చదువుతున్నారు, వాడి లైఫ్ ఆగమవుతుంది, చేతులారా మా తల్లిదండ్రులు మేమే మా పిల్లోడిని కేసు పెట్టిన వాళ్ళం అవుతామనే అపోహ ఉంది. మీరు ముందొచ్చి ఇవ్వండి, ఎట్టి పరిస్థితిలో మీకు హామీ ఇస్తున్నాను. రెండో విషయము, మా టీమ్స్ పనిచేస్తున్నాయి. మీరు ఇవ్వకుండా మేము పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా చట్ట ప్రకారము ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారము క్రిమినల్ కేసులు అవుతాయి. తర్వాత వారి యొక్క భవిష్యత్తు కూడా ఎలాంటి ఉద్యోగాలు రాకుండా కానీ ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా పోలీస్ నుంచి అడుగుతారు. కాబట్టి ఈవెన్ ఫారెన్ పోవాలన్నా క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు. కాబట్టి చాలా మచ్చగా ఉంటుంది. ఇంకా కొంతమంది మాకున్న ఇన్ఫర్మేషన్ దీంట్లో కొంతమంది ఉద్యోగస్తులు కానీ కొంతమంది బయట ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా లిస్ట్ చెప్తున్నారు. ఇప్పటికైనా అలాంటి వాళ్ళు మానుకోండి. ఒకసారి దొరికినట్లయితే మీకు ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో మీ ఎంప్లాయర్ ఎవరున్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా విఘ్నులైన మేధావులందరూ ఈ డ్రగ్ రహిత మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయడం కోసం మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క డ్రైవ్ అనేది గాంజా మీద జీరో టాలరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ కేసును ఛేదించి ఈ కన్జ్యూమర్స్ని ప్లస్ పెడ్లర్స్ని పట్టుకున్న ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ సనత్ వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.